హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మనం ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను ఒక పెద్ద బౌల్ నిండా మీగడ తీసుకుంటున్నాను. ఇది ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటుది. డీప్ ఫ్రిడ్జ్లో అయితే దీన్ని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. నేను మీగడ తయారు చేయడానికి అయితే ఒక గంట ముందు దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటూ అందులో కొద్దిగా ఆ పాల మీగడను వేస్తూ మనము మిక్సీ అయితే చేసుకుందాము. మిక్సీ మనము డైరెక్ట్గా అయితే ఆన్ చేసి అలా పెట్టకూడదు. జస్ట్ ఆన్ ఆఫ్ చేసి అలా వదిలేస్తుండాలి. అలా అయితేనే మనకి మీగడ అనేది వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం నేనైతే ముందుగానే కూలింగ్ వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఈ మిక్సీ చేసేటప్పుడు ఇందులో కొద్దిగా ఆ కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తూ మనం మిక్సీ చేసామంటే మనకి వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా 5 నిమిషాలలోనే మనకైతే వెన్న అయితే రెడీ అయిపోతుంది. ఈ కూలింగ్ వాటరు యాడ్ చేయడం వలన వెన్న అనేది మనకి తొందరగా వస్తుంది. చూడండి, జస్ట్ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం ఇలా కూలింగ్ వాటర్ వేసిన తర్వాత మనం మిక్సీ చేసామో లేదో 2 నిమిషాలకే మనకి వెన్న అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని మనం వేరే బౌల్లోనికి అయితే తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి వెన్న అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని నేనైతే దాని నిండుగా కూడా కూలింగ్ వాటరే వేస్తున్నాను. మనము ఆ కూలింగ్ వాటర్లో వేయడం వల్ల ఈ వెన్న అనేది మనకి చక్కగా పైకంటూ తేలిపోతుంది. నార్మల్ వాటర్కి కూలింగ్ వాటర్కి అయితే చాలా తేడా ఉంటుంది. కూలింగ్ వాటర్ వలన అయితే మనకి వెన్న అయితే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది. చాలా తేలికగా మనమైతే వెన్న అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే అందులోనికి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. నేను మిగిలిన ఈ పాల మీగడను కూడా మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు మిగిలిన ఆ పాల మీగడను కూడా మొత్తం ఇలా మిక్సీ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మనం నెయ్యిని బయట కొనడం కన్నా మన ఇంట్లోనే మన చేతులతోనే స్వయంగా తయారు చేసుకుంటేనే సాధ్యమైనంత వరకు చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఎక్కువగా కల్తీ నెయ్యి అమ్ముతున్నారు అని అంటుంటారు కదా. ఇక ఆవు నెయ్యి విషయానికైతే వస్తే ఆవు నెయ్యిలో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. ఆయుర్వేద మందుల తయారీకి ఎక్కువగా ఈ ఆవు నెయ్యిని అయితే ఉపయోగిస్తారు. ఇంకా ఆవు నెయ్యి మేధాశక్తిని పెంచడానికి మరియు తెలివితేటలు బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్రెయిన్కి అయితే ఇది ఒక టానిక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది. కంటి చూపు బాగా మెరుగుపడటానికి ఇంకా కళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిల్లల విషయానికి వస్తే ప్రతిరోజు ఒక స్పూన్ చొప్పున ఈ ఆవు నెయ్యిని మనము పిల్లలకి పెట్టే ఆహారంలో కానీ కలిపి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంకా వాళ్ళకి మంచి తెలివితేటలు కూడా బాగా వస్తాయి. ఈ ఆవు నెయ్యిని మనము ప్రతిరోజు ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలన్నీ పోతాయి. ఇంకా మన శరీరానికైతే మంచి బలాన్ని ఇచ్చే రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి ఎంత పాత పడుతుందో దానిలోని అన్ని ఔషధ గుణాలు ఎక్కువగా పెరుగుతాయంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మొత్తం ఈ మీగడని అంతటిని కూడా ఇలా మిక్సీ చేసి అయితే మనం తీసుకున్నాము.
ఇలా ఈ మిక్సీ చేసి తీసుకున్న ఈ మీగడనైతే మనం వేరే బౌల్లోనికి అయితే తీసుకుందాము. నేనైతే మొత్తం తీసేసుకున్నాను, మొత్తం అయితే మీగడ మొత్తం తీసేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్, మనము ఈ ఆవు నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు కావలసిన విటమిన్ డి అనేది అయితే మనకి ఎక్కువగా లభిస్తుంది. ఆవు నెయ్యిలో విటమిన్ డి అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి కావలసిన విటమిన్ డి అయితే మనకు లభిస్తుంది. చాలామంది అయితే భయపడుతుంటారు, నెయ్యి ఎక్కువగా వాడితే కొవ్వు ఎక్కువగా పెరుగుతుందని, ఫ్యాట్ ఎక్కువగా చేరుతుందని చాలామంది అయితే భయపడుతుంటారు. ఈ నెయ్యి అయితే సరిగ్గా తీసుకోరు. కానీ అది వాళ్ళ అపోహ మాత్రమే. మనకి పెద్ద పెద్ద డాక్టర్లే సజెస్ట్ చేస్తుంటారు, పెద్ద పెద్ద డాక్టర్లే మనకి చెప్తుంటారు నెయ్యి వాడుకోవచ్చు అని. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నెయ్యిని తప్పనిసరిగా మన ఆహారంలో అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకైతే మొత్తం వెన్న అంతా వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ వెన్ననైతే ఇంకా వేరే బౌల్లోనికైతే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంటే ఈ వెన్ననంతా నేను వేరే బౌల్లోనికి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే నేను నీట్గా దాన్ని కడుక్కుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత బాగా వచ్చేసిందో వెన్న అయితే. ఈ కూలింగ్ వాటరు యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా, చాలా తొందరగా అయితే మనకి వెన్న అయితే వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, చూసారా నాకైతే ఎంత బాగా వెన్న అయితే వచ్చేసిందో. ఇదంతా ఒక నెల రోజులు మీగడ ఇది. ఈ మీగడని నేను ఇలా వెన్నగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ తీసుకున్న ఈ మీగడని అయితే మనము నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. పెట్టామంటే మనకి ఆ మీగడైతే తొందరగా పాడైపోతుంది. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా అది అలానే ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవ్వదు. మనము ప్రిపేర్ చేసుకునే ముందు ఒక గంట ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారా నాకైతే ఎంత బాగా వచ్చేస్తుందో. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూడాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఈ వెన్న అంతా మనకి ఎంత నెయ్యి అయితే వస్తుందో మీకు అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే ఇంత వెన్న అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కరిగించుకోవాలి. స్టవ్ మీద పెడుతున్నాను. ఈ వెన్న అయితే కరిగి అది నెయ్యి తయారయ్యేసరికి అయితే మనకి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది ఎంత బాగా మరిగితే మనకి అంత బాగుంటుంది. స్టార్టింగ్లో అయితే మనం స్టవ్ మీద పెట్టేటప్పుడు దీన్ని సిమ్లోనే పెట్టి మరిగించుకోవాలి, లేదంటే ఒక్కసారి మొత్తం అది పొంగిపోతుంది. చూడండి పొంగు ఎలా పైకి అయితే వచ్చేస్తుందో. మనం దీన్ని స్టార్టింగ్లో మాత్రం సిమ్లోనే పెట్టి మనం బాగా మరిగించుకుందాము. చూసారా ఎంత పొంగు వచ్చేసిందో అప్పుడే. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అయితే అప్పుడు మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని మరిగిస్తున్నాను. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే క్రిందన అది మొత్తం అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసిందంటే మనకి నెయ్యి అంతా మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం నెయ్యి కాచుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుతూనే ఉండాలి. ఇది మరిగేసరికి చాలా టైం పడుతుంది కనుక నేనైతే కొంచెం ఫాస్ట్గా స్కిప్ చేసి పెడుతున్నాను. మనకి నెయ్యి ఎంత బాగా మరిగితే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. చూసారా కలర్ కూడా మంచి కలర్ వచ్చింది.
ఆవు నెయ్యి కనుక మనకైతే కలరు ఎల్లో కలర్గా కొంచెం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే నెయ్యి అయితే బాగా మరిగింది. ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇంకా మరిగించామంటే ఇంకా మాడిపోతుంది నెయ్యి అంతాను. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని చల్లారిన తర్వాత ఇదిగోండి నేను ఇలాగా ఒక గాజు బౌల్లోనికి అయితే వేసుకున్నాను. ఫైనల్గా నెయ్యి అయితే ఇలా తయారైంది ఫ్రెండ్స్. నాకైతే 1 కేజీ వరకు అయితే నెయ్యి వచ్చింది. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్గాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.